మనమే చెప్పుకోవడం ఏంటండి? పక్కనోళ్ళు చెప్పాలి లేదా మనతో పనిచేసే వాళ్ళు చెప్పాలి. అలా చెప్పడమే కదా ట్రెండ్. భారీ భారీ ప్రాజెక్టుల గురించి అలాగే చెప్తున్నారు కదా అని అంటారా? ఎస్, ఈ ట్రెండ్ నాడి పట్టుకున్నారు దేవర మేకర్స్. దేవర షూటింగ్ పూర్తయిందా కాలేదా? ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ని ఊరిస్తోన్న విషయం ఇది. మా సినిమా షూటింగ్ పూర్తయిందోచ్ అని బాహాటంగా అనౌన్స్ చేసే అలవాటు కొరటాలకు ఎప్పుడూ లేదు. అందులోనూ ఇప్పుడు నార్త్ సౌత్ మధ్య ట్రిప్పుల్లో ఉన్నారు తారక్. సో టాకీ, సాంగ్స్, ప్యాచ్ వర్క్ ఇలా ఏదైనా మిగిలే ఉంటుందనే మాటే వినిపిస్తోంది. అక్టోబర్ 10న రిలీజ్ అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు కాబట్టి షూటింగ్ గురించి ఫికర్ చేయాల్సిన అవసరం లేదు. అయిన పార్ట్కి అయినట్టు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేస్తున్నారు. ఎటొచ్చి సినిమా ఎలా వస్తోందన్నదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఈ విషయం గురించి ఆలోచించే వారి కోసమే ఆర్టిస్ట్ అజయ్ ఓ విషయాన్ని లీక్ చేశారు. దేవర కథ, స్క్రీన్ ప్లే ఎవరు ఊహించనంతగా ఉంటుందన్నది అజయ్ చెప్తున్న మాట. తారక్ రేంజ్ ని రెట్టింపు చేసే మూవీ అవుతుందట దేవర. పార్ట్ 1 కోసం ప్రేక్షకులతో పాటు తాను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని అంటున్నారు. RRR తరువాత తారక్ చేస్తోన్న సినిమా కొరటాల తారక్ కాంబోలో రెండో సినిమా, జాన్వీకి ఫస్ట్ సౌత్ ఎంట్రీ మూవీ. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ తో ట్రెండ్ అవుతోంది దేవర. పవన్ కళ్యాణ్ విజయ్ చూశాక తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ లో ఊపు మరింత పెరిగింది. పవన్ సినిమాలను విజయ్ రీమేక్ చేయడం, విజయ్ సినిమాలను పవన్ రీమేక్ చేయడం చాలా సార్లే జరిగింది. ఇప్పుడు రాజకీయాల పరంగాను వీరిద్దరి మధ్య పోలికలను లెక్క పెడుతున్నారు అభిమానులు. పిఠాపురం ఎమ్మెల్యే గారు సినిమాల్లో కంటిన్యూ అవుతారా లేదా అన్నదే ఇప్పుడు టాలీవుడ్ లో మేజర్ చర్చ. ఆయన ఇప్పటిదాకా ఎక్కడా సినిమాలకు ఫుల్ స్టాప్ పెడతాననే మాట చెప్పలేదు. ఆల్రెడీ 1కి 3 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఆల్రెడీ బాలయ్య ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూ సినిమాలు చేస్తున్నారు. సో పవన్ కూడా అలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయన్నది ఓ వర్గం మాట. పవన్ పూర్తి స్థాయి పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తే సినిమాలు చేయడం సాధ్యం కాదు అనే వారి సంఖ్య కూడా తక్కువగా ఏం లేదు. పవన్ సినిమాల సంగతి పక్కన పెడితే తమిళనాడులో విజయ్ సినిమాల మీద ఫోకస్ మరింత పెరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తే సినిమాలను వదిలేస్తారని ఆల్రెడీ అనౌన్స్ చేశారు విజయ్. విజయ్ కి ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా గోట్. ఈ చిత్రం తర్వాత ఇంకో సినిమా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయితే ఆ సినిమా కూడా చేస్తారో లేదోనని అనుమానాలున్నాయి. ప్రజల కోసం నిస్వార్థంగా కష్టపడితే సక్సెస్ ఖాయమని హుషారుగా పనిచేస్తోంది దళపతి సైన్యం. విజయ్ సినిమాలకు దూరం అవుతారనే బాధ మాత్రం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ఇండస్ట్రీలో బాగా ఫేమ్ తెచ్చుకున్న వారిని గమనిస్తే ఏదో ఒక పాయింట్ వాళ్ళకు బాగా ప్లస్ అయి ఉంటుంది. అలా సాయి పల్లవికి బిగ్గెస్ట్ అసెట్ అయిన విషయం లవ్ స్టోరీస్. కాస్త ఎమోషన్ కి ఇంపార్టెన్స్ ఉన్న ఇంటెన్స్ లవ్ స్టోరీస్ అయితే పల్లవి పేరు ఫస్ట్ వినిపిస్తుంది. అలా లేటెస్ట్ గా రౌడీ హీరో సినిమా విషయంలో ఆమె పేరు మరోసారి వైరల్ అవుతోంది. సాయి పల్లవి పేరు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని ఫిక్స్ అయ్యారనే మాట మళ్లీ జోరందుకుంది. ఇటీవల పల్లవి కథ విన్నారని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారన్నది కూడా టాక్. అందమైన ప్రేమ కథతో రూరల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది ఈ మూవీ. కాస్త రా అండ్ రస్టిక్ టచ్ ఉండి అందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉంటే మేకర్స్ ఫస్ట్ చాయిస్ సాయి పల్లవి అవుతున్నారు. ఆమె నార్త్ లో బిజీ అవుతున్నా, ట్రెండీ గర్ల్ గా మారుతున్నా ఈ తరహా పాత్రలు మాత్రం ఆమె తలుపులు తడుతూనే ఉన్నాయి. పక్కా లవ్ స్టోరీలకు కేరాఫ్ గా మారిపోయారు సాయి పల్లవి. ప్రస్తుతం తండేలో నటిస్తున్నారు సాయి పల్లవి. ఈ సినిమాతో పాటు నార్త్ లో 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాకు సైన్ చేస్తారనే మాట వినిపిస్తోంది. దీన్ని బట్టి ఈ ఇయర్ ఎండింగ్ నుండి ప్రతి అకేషన్ కి ఏదో ఒక రకంగా పలకరిస్తూనే ఉంటారన్నమాట ఈ బ్యూటీ. ఆలియా ఇప్పుడు జస్ట్ బాలీవుడ్ కే పరిమితం కాదల్చుకోవడం లేదు. తన కెరియర్ ని అన్ని లాంగ్వేజెస్ లోనూ విస్తరించాలని అనుకుంటున్నారు. టాప్ ఎండ్ లో హాలీవుడ్ ఉన్న రీజనల్ లాంగ్వేజెస్ మీద కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆలియా మనసులో ఏముంది? ఇంతకు ముందు ఆచితూచి మాట్లాడే ఈ బ్యూటీ ఇప్పుడెందుకు గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు? కమ్ ఆన్, లెట్స్ వాచ్. ఇంతకు ముందైతే నా అభిప్రాయం ఇది అని అలియా అంత పక్కాగా చెప్పడానికి ఇష్టపడేవారు కాదు. మధ్య మార్గంగా మాట్లాడుతూ వాక్చాతుర్యంతో నవ్విస్తూ సందర్భాన్ని దాటేయడానికి ట్రై చేసేవారు. కానీ ఇప్పుడు ఆలియాలో మెచ్యూరిటీ బాగా కనిపిస్తోందని అంటున్నారు క్రిటిక్స్. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారనే ప్రశంసలు అందుతున్నాయి మిసెస్ రణబీర్ కపూర్ కి. భిన్నమైన పాత్రలు చేస్తేనే ప్రేక్షకులకు చేరువ అవుతామని అంటున్నారు ఆలియా. తన దగ్గరకు స్క్రిప్ట్ రాగానే తాను గమనించే ఫస్ట్ విషయం కూడా అదేనని చెప్తున్నారు. తాను అన్ని లాంగ్వేజెస్ లోనూ సినిమాలను ఎప్పటికప్పుడు వాచ్ చేస్తానని అన్నారు. ఏ పాత్ర నచ్చినా నోట్ చేసుకుంటారట ఈ బ్యూటీ. తనకు రీజనల్ లాంగ్వేజెస్ రాకపోయినా ఆయా క్యారెక్టర్స్ భావోద్వేగాలకు కనెక్ట్ అవుతానని అంటున్నారు. తాను పొరుగు భాషల్లో సినిమాలు చేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని చెప్పారు. హాలీవుడ్ సినిమాకు సైన్ చేసినా, తెలుగులో మూవీ చేసినా అదే హెల్ప్ అయిందని అన్నారు రాహా మదర్. గెలిచిన ఆనందంలో ఉన్నారు కంగనా రనౌత్. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని అంటున్నారు.
మనలో నిజాయితీ ఉందనిపిస్తే జనం ఇలాంటి సక్సెస్ నే కిరీటంగా పెడతారని ఆనందంగా చెప్తున్నారు. పొలిటికల్ గా ఆమె చెప్తున్న విషయాల సంగతి సరే, మరి సినిమాల పరంగా ఆమె ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? నార్త్ సౌత్ అని తేడా లేకుండా సినిమాలు చేసేశారు కంగనా రనౌత్. దక్షిణాది సినీ పరిశ్రమను ప్రశంసించడానికి ముందుకొచ్చిన నార్త్ సెలబ్రిటీస్ లో కంగనా రనౌత్ ది ఫస్ట్ ప్లేస్. ఇక్కడి టెక్నీషియన్స్ ను, డిసిప్లైన్ ని, ప్రతిభను మెచ్చుకోవడానికి ఎప్పుడు ముందుండేవారు కంగనా రనౌత్. ఎన్నికల్లో గెలిస్తే సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజాసేవకి అంకితమవుతానని కంగనా చెప్పినప్పుడు సౌత్ ఆడియన్స్ కూడా అంత ఇంట్రెస్ట్ తో విన్నది అందుకే. మరి ఇప్పటి వరకైతే కంగనాకు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉన్నది ఎమర్జెన్సీ మాత్రమే. ఆ తర్వాత కూడా సినిమాలు చేయడానికి ఆమె దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. తేజస్ సినిమా రిలీజ్ టైంలో అయోధ్య గురించి రీసెర్చ్ చేస్తున్నానని, సినిమా చేస్తానని ప్రకటించారు కంగనా రనౌత్. సీత క్యారెక్టర్ ప్రధానంగా కంగనా కోసం స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. మరి ఈ సినిమాలను పూర్తి చేశాక మేకప్ వేసుకోవడం మానేస్తారా, లేకపోతే ఈ సబ్జెక్టులకు నిర్మాతగా వ్యవహరిస్తారా అనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.